హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మేవాళ్ళు ఎన్నైనా చెబుతుంటారు, కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం చూడండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీకు మంచి ఎక్సలెంట్ లొకేషన్లో ఈస్ట్ ఫేస్ హౌస్ తీసుకొచ్చాను. మనకు దీనికి వచ్చేసి బోర్ అయితే ఈశాన్య మూలకైతే ఈస్ట్ ఫేస్ కాబట్టి వాస్తు ప్రకారం అయితే మరి ఈశాన్య మూలకైతే బోర్ వేశారు. అలాగే పక్కన అయితే మనకు సంపు కూడా ఇచ్చారు. వాస్తు ప్రకారం అయితే ఎంట్రెన్స్లో సంపు కాకుండా లెఫ్ట్ సైడ్ అయితే మనకు వాస్తు ప్రకారం అయితే సంపు కూడా ఇచ్చారు, డిజైన్ చేశారు. సో అలాగే ఈ మెట్ల పక్కన కూడా మనకు వాష్ ఏరియా అనేది డిజైన్ చేశాడు బిల్డర్ అయితే. నార్త్ సైడ్ మనకు కంపల్సరీ వాస్తు ప్రకారం అయితే ఒక 2.5 ఫీట్ గల్లీ అయితే ఇచ్చాడు. 2.5 ఫీట్ గల్లీ ఉండాలి. మీరు ఎక్కడైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఏంటంటే మనకు ఈస్ట్ సైడ్ అయితే కంపల్సరీ ప్లేస్ అనేది వదలాలి. అలాగే నార్త్ సైడ్, వెస్ట్ సైడ్, మనకు సౌత్ సైడ్ అయితే అంత ఇంపార్టెంట్ ఏం కాదు వాస్తు ప్రకారం అయితే. సో మరి ఇది హాల్ విషయానికి వస్తే, హాల్ అనేది హాల్ కూడా మంచి స్క్వేర్లే ఉంది. ఈ హౌస్కి ఇప్పుడు మనం పెయింట్ వర్క్ చేపిస్తున్నారు కాబట్టి మీరు ఒకవేళ అడ్వాన్స్గా మీరు ఇప్పుడే హౌస్ అనేది బుక్ చేసుకుంటే ఏంటంటే మీకు నచ్చిన కలరు, మీకు నచ్చిన పెయింట్స్ వర్క్స్ అనేవి మీకు నచ్చినట్టుగా అయితే చేయించుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా వర్క్ అయితే ఒక 70% అయితే కంప్లీట్ అయిపోయింది. 70% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు హాలు, మన డిజైన్ చూసుకున్నట్టయితే మనకు వుడ్ కలర్ లాగా అయితే డిజైన్ చేశారు. ఇది మనకు కిచెన్లో ఎంట్రెన్స్లో కానీ మనకు హాల్లో కానీ ఇందులో అయితే లైట్స్ కూడా డిజైన్ చేయడానికి అయితే బిల్డర్ అయితే చేపిస్తున్నాడు. అలాగే ఇది కిచెన్ విషయంలోకి వస్తే ఇది కొంచెం మన కిచెన్ అయితే బాగానే ఉంది, పెద్దగానే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి పూజ గది, కిచెన్ పక్కన అయితే మనకు పూజ గది కూడా ఇచ్చాడు. దీని డైమెన్షన్ విషయానికి వస్తే 20x55, 20x55 మనకు 122 స్క్వేర్ యార్డ్ అవుతుంది. 122 స్క్వేర్ యార్డు 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది దీనికి. ఇది మనకు డైమెన్షను 20x55 ఉండడం వల్ల ఏంటంటే మనకు రైట్ సైడ్ అయితే సౌత్ సైడ్ అయితే కిచెన్ ఇచ్చారు, అలాగే ఎంట్రెన్స్లో హాల్ ఇచ్చారు. సో బెడ్రూమ్ సైజ్ అనేది మనకు స్ట్రైట్గా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఒకటి, దాని అలాగే దీని పక్కన కూడా మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము. మన సౌత్ సైడ్ కూడా చుట్టూ ఇల్లుకైతే, చుట్టూ హౌసెస్కి అయితే గల్లీ ఇక్కడ వచ్చేసి మనకు ఒక 1 ఫీట్ 1.5 ఫీట్ గల్లీ అయితే వదిలాడు. సో ఎందుకంటే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎప్పుడు అనేది లైటింగ్ అనేది ఎప్పటికి కూడా ఈ హౌస్కి అనేది ఉంటుంది గల్లీ వదలడం వల్ల. అలాగే మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తుంటే ఇది వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా టోటల్గా డిజైన్ చేశారు టైల్స్ అయితే. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే మరి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఒకవేళ మీకు స్టోరేజ్ ఏదైనా ఎక్స్ట్రా సామాన్ కానీ ఏదైనా మెటీరియల్ సామాన్స్ ఉంటే కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా స్టోర్ రూమ్ లాగా అయితే పైన అయితే ప్లాన్ చేశాడు. మాస్టర్ బెడ్రూమ్లో కానీ మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కానీ ఒకటి ఇండియన్ ఒకటి వచ్చేసి వెస్ట్రన్ వాష్రూమ్ అయితే డిజైన్ చేశారు దీనికి. మరి ప్రాపర్టీ లొకేషన్ మనం చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా వచ్చేసి మనకు మున్గనూరు బస్ స్టాప్ నుంచి జస్ట్ 300 మీటర్ మాత్రమే ఉంటుంది. మున్గనూరు బస్ స్టాప్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే విజయవాడ హైవే నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. సాగర్ హైవే నుంచి అయితే 3.5 నుంచి 4 కిలోమీటర్ ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే మరి 75 lakhs అయితే చెప్తున్నాడు. 122 స్క్వేర్ యార్డ్ విజయవాడ హైవేకు నియర్ బైలో ఉంది. చాలామంది అయితే విజయవాడ హైవే సైడ్ అయితే కస్టమర్స్ ఎక్కువ అడిగారు, 70-75 అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ఈస్ట్ ఫేస్ 122 స్క్వేర్ యార్డ్, 2 బాత్రూమ్స్, 2 వాష్రూమ్స్ అయితే చాలా బాగా అయితే ఉన్నది హౌస్. మరి మీరు ఇలాగే ప్రాపర్టీ మీదైనా సేల్కుంటే మాత్రం తప్పకుండా అయితే కాల్ చేయండి.
మంచి మంచి ప్రాపర్టీస్ అయితే తక్కువ బడ్జెట్లో మీరు ఎంత బడ్జెట్లో హౌస్ ప్లాన్ చేస్తున్నారో ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మంచి మంచి ప్రాపర్టీస్ మీకోసం అయితే తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. తప్పకుండా ఈ వీడియో అయితే మనకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళ సొంత కళను కూడా నెరవేర్చండి. ఈ ప్రాపర్టీ పైన మీరు 75 నుంచి 85 వరకు అయితే బ్యాంక్ లోన్ అనేది మనము ప్రొవైడ్ చేపిస్తున్నాము. ఇంక్లూడ్ ఏంటంటే మీ శాలరీ సివిల్ బేస్ని బట్టి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన స్క్రోల్ నెంబర్ కాల్ చేయండి. ఒకవేళ మీరు హౌస్ తీసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ.